ఆ? 9,000 కడతా అని ఎవరితో అన్నావు? ఏ బ్యాంకు? అంటే ఎన్ని బ్యాంకుల్లో పెట్టావండి వాళ్ళ నెంబర్? కల కాదు. ఎవరు నువ్వు? ఎవడో నువ్వు ఎవరు ఫోన్ చేసి ఎవరిని అడిగి ఎవరికి చేస్తావు నాకు ఫోన్? నువ్వు అవును నువ్వు ఇంకా ఎవడో నువ్వు చెప్పు. నేను బ్యాంక్ వచ్చి నేను ఆర్బీఐలో పెట్టుకుంటాను. చెత్త ఏమవుతున్నావు ఇప్పుడు? పెట్టుకో. వాళ్ళ నెంబర్ ఎందుకు పెట్టావు? ఎవరి నెంబర్ పెట్టావు? ఆయన ఎవరో నాది ఎవరో బంగారు కొట్టు ఆయన. నాకు తెలీదు. ఆయన నెంబర్ పెట్టావు. నేను ఆయన నెంబర్ ఎందుకు పెడతాను నేను? డిఫాల్ట్ అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ గా మెడికల్ ఇష్యూ వలన ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన వాట్ ఎవర్ రీజన్స్ వల్ల కస్టమర్ కి ప్రాబ్లం అవుతుంది. కస్టమర్ కి ప్రాబ్లం అయినప్పుడు మీరు ఏం చేయాలి? టైం ఇవ్వాలి. అంతేగాని నువ్వు ఏజెంట్ వచ్చేసి నేను ఏజెంట్ నేను ఇంటికాడ ఉన్నా నాకు ఇప్పుడు పేమెంట్ కావాలంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ దిస్ కేస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ ఏజెంట్ రిఫరెన్స్ నంబర్ ఇవ్వని వాళ్ళకి కాల్ చేసి ఇచ్చావని చెప్పేసి కస్టమర్కి ఇబ్బంది పెడుతున్నాడు. సో అలాగే ఏజెంట్ అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. చెప్పండి. యారా లోన్ యాప్ ఎవడో ఫోన్ చేశాడు. ఏ లోన్? ఏదో క్రాబో లోన్ అంటే ఏదో క్రాడ్ నీకు దీని ముందు నీకు ఫోన్ చేశారంట కదా. నా ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చావు నువ్వు అసలు అక్కడ? నీదెందుకు ఇస్తాను నీ ఆధార్ కార్డు? నీ ఆధార్ కార్డు లైన్ లో కలుపుతాను. నీ ఆధార్ కార్డు నా దగ్గర ఎందుకు ఉంటది? నీ నెంబర్ ఎందుకు ఇస్తాను? ఇస్తాను మా నాన్న ఇస్తాను, లేకపోతే మా చెల్లి ఇస్తాను, మా అమ్మది ఇస్తాను. The person you are speaking with has put your call on hold. Please stay on the line. చెప్పండి సార్. చెప్పండి. అది మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడు ఒకసారి. హలో 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 ఎవరండి? సురేంద్ర అన్న కూడా మాట్లాడుతాను, మాట్లాడండి ఒకసారి. సరే. హలో హలో ఎవరండి? బాబు డబ్బులు వేయ్యా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? ఏ బ్యాంక్ లో డబ్బులు తీసుకున్నావు కదా? అవునయ్యా, ఏ బ్యాంకు చెప్పయ్యా? 9,000 కడతా అని ఎవరితో అన్నావు? ఏ బ్యాంకు? అంటే ఎన్ని బ్యాంకుల్లో పెట్టావండి వాళ్ళ నెంబర్? కల కాదు. ఎవరు నువ్వు? ఎవడో నువ్వు ఎవరు ఫోన్ చేసి ఎవరిని అడిగి ఎవరికి చేస్తావు నాకు ఫోన్? నువ్వు నువ్వు ఇంకా ఎవడో నువ్వు చెప్పు. నేను బ్యాంక్ వచ్చి నేను ఆర్బీఐలో పెట్టుకుంటాను. చెత్త ఏమవుతున్నావు ఇప్పుడు? పెట్టుకో. వాళ్ళ నెంబర్ ఎందుకు పెట్టావు? ఎవరి నెంబర్ పెట్టావు? ఆయన ఎవరో నాది ఎవరో బంగారు కొట్టు ఆయన. నాకు తెలీదు. ఆయన నెంబర్ పెట్టావు. నేను ఆయన నెంబర్ ఎందుకు పెడతాను నేను? ఫోన్ చేస్తే ఏమన్నావు? ఆ చేతకన్నా కొడుకునే ఫోన్ చేయమని అన్నావు కదా. ఎవరో నా దాంట్లో అంతా రికార్డింగ్, నా దాంట్లో అంతా కాల్ రికార్డింగ్. ఒకసారి నాకు నెంబర్ పెట్టాను. ఒకసారి నాకు నేను ఆర్బీఐలో పెడతాను. ఇది అవడం నాది వెళ్దాం. నేను నెంబర్ కూడా పెట్టలేదు. ఒకసారి నెంబర్ చెప్తున్నా చూడు 80969. నా పేరు పోతులు రామగిరి. ఓకేనా? 80969. నా పేరు పోతులు రామగిరి. ఓకే రే. హలో. ఇదేంటి? నాకేంటి సంబంధం? నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇది నీ ఆధార్ కార్డు కానీ ఏది కూడా నేను ఇవ్వలేదు. నీ నెంబర్ కూడా ఇవ్వలేదు. కాకపోతే ఎలా చేశారు నాకు ఫోన్ చేస్తే ఏమన్నా అయితే పని చేయనే. హలో అనే చెప్పు. నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చే నేను తేల్చుకుంటాను వెళ్ళిపోయి. ఈ టైప్ ఉందండి, కంప్లైంట్ ఉందండి అని చెప్పేసి కంప్లైంట్ పెట్టానే. అక్కడ తేల్చుకుంటా అక్కడ వస్తారు. సరే సరే, రేపు మాత్రం పెడతాను. ఒకసారి స్టేషన్కి రాను. అలాగే. కంప్లైంట్ పెట్టాను పర్లేదు. పెడితే నేను ఒకసారి వస్తాను. నీ ఫోన్ సార్. ఇప్పుడు వెళ్ళండి సార్. ఇలాగా లోన్లు తీసుకుని యాప్ల్లో ఎక్కొట్టి తిరుగుతున్నాను. తిన్నదానికి సార్. చెప్పండి. మీ లోన్ లేటో మీ యాప్ లేటో నాకు తెలీదు. నా ఆధార్ కార్డు ఎలా వచ్చిందో ఆధార్ నెంబర్లు మీరు నాకు ఫోన్ చేయడం ఇది కట్టలేదు. అతని మీద పెట్టండి సార్. అతన్ని తీసుకొస్తారు. నాకు ముందు మీరు ఫోన్ చేశారు. ఏంటి ఆ పేరు కూడా మెన్షన్ చేస్తాను కదా. అంటే జరుగుతుంది కదా మరి ఇదంతానే. పడండి మరి నాకేం పడతాడు చెప్తాను. సరే అదే నాకు అరే సురేంద్ర డీటెయిల్స్ అవి కూడా నాకు కొట్టుకుంటా రేపు నువ్వు మర్చిపోకుండా మొత్తం. అలాగే అది జాగ్రత్త చెప్తున్నాను. అది మరి జాగ్రత్త అతనికి నీకు కూడా. నెంబర్ కూడా నేను పెట్టలేదు. నీ ఆధార్ కార్డు నెంబర్ ఆధార్ కార్డు నా దగ్గర ఉండదు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఇంటికి వచ్చిన వాళ్ళని మాట్లాడి కూడుకుంటాను అన్ని. ఇలాంటివన్నీ చేస్తే మాత్రం కుదరదు. సురేంద్ర రేపు ఎన్ని డీటెయిల్స్ పట్టుకుంటే మాత్రం నాకు షాప్ దగ్గర కనబడాలి. అలాగే. ఈ విధంగా కొంతమంది రికవర్ ఏజెంట్లు వేరే పర్సన్స్కి రిఫరెన్స్ నంబర్లు ఇవ్వని పర్సన్కి కాల్ చేసి కస్టమర్ నంబర్ ఇచ్చాడు మీదని చెప్పేసి ఇబ్బంది పెడుతుంటారు. దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్పాను.
సో బ్యాంక్స్కి మీరు మెయిల్ పెట్టి ఏదైతే రిఫరెన్స్ నెంబర్ ఇచ్చానో ఒకసారి కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి మీరు మెయిల్ పెడితే సో వాళ్ళు మీకు రిఫరెన్స్ నెంబర్లు మెయిల్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. సో ఈ విధంగా ఇష్యూ అయినప్పుడు ఆ మెయిల్ మీరు ఇలాంటి వాళ్ళకి షో చేయొచ్చు, అప్పుడు వాళ్ళు నమ్ముతారు. సో లేదంటే ఈ విధంగా ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పంపించారండి సార్ వాళ్ళు పూనా లోన్ కలెక్షన్ కోసం. కరెక్ట్గా లేను కదా, ఫ్యామిలీ కూడా ఉండట్లే అండి. లేదండి చెప్పిన ఆల్రెడీ సార్తో మీ సార్తో మాట్లాడినా కదా, కాదని చెప్పిన మంత్ అంటే ఏమని చెప్పి సార్, అంటే ఈఎంఐ అమౌంట్ కాదని చెప్పిన, ఇప్పుడు అమౌంట్ టైం పడుతుంది అని చెప్పిన. ఎంత టైం పడుతుంది సార్? అంటే టైం అంటే ఎంత? ఇంకా నెక్స్ట్ మంత్ చెప్పిన. ఆల్మోస్ట్ 6 months అయిపోయింది కదండి అట్లా. కరెక్ట్గానే ఎప్పుడు వెళ్ళిపోయారు? ఇందాక అడుగుతున్నారు పక్కన ఎవరి కోసం వచ్చారంటే చెప్తున్నాను. ఓకే ఇంకే మ్యూట్లో పెట్టండి. అదే సరే దేనికోసం సార్? టోటల్ అవసరానికి కోసం నెక్స్ట్ మంత్ అయితే ఈ మంత్ అట్లీస్ట్ ఒక 6 EMI స్పెండింగ్ అవన్నీ కట్టండి కదా. నేను సెటిల్మెంట్ చేసుకుంటా, ఈఎంఐలు కట్టే పొజిషన్ లేను. సార్తో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్ అయింది ఇందాకనే, అందుకని కోపంలో పంపించినట్టుండు. చెప్పిన ఏజెంట్ వచ్చిన ఎవరు వచ్చినా టైం పడుతుందని చెప్పిన ఆయనకి. కోపంలో పంపించాను అసలు హైదరాబాద్ బ్రాంచ్ పంపించారు, ఇంకోటి మన ఏపీ అడ్రస్ కి పంపించారు. సో ఏపీ అడ్రస్ మన దగ్గర లేదు కాబట్టి ఏపీ అడ్రస్ కి నేను వేరే బ్రాంచ్ కి ఫార్వర్డ్ చేసిన. సో మన హైదరాబాద్ బ్రాంచ్ కాబట్టి నేను విజిట్ కి వచ్చిన అండి. ఇప్పుడు నాకు 2 అడ్రస్లు పంపించారు, ఒకటి ఏపీది పంపించారు. అదే అండి, ఇప్పుడు నేను ప్రజెంట్ దగ్గర లేను, నాకు టైం పట్టేస్తుంది. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటా. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ అంటే కష్టం సార్, ఈ మంత్ క్లోజ్ చేయండి. ఆల్మోస్ట్ 6 months దాటిపోయింది కదా సార్. రైట్ ఆఫ్ పంపించారు, రికవరీ టీమ్ కి ఫార్వర్డ్ చేశారు అకౌంట్ అట్లా అని చెప్పేసి. సార్ ఇప్పుడు ఏ టీం దగ్గర ఉన్నా దగ్గర అమౌంట్ ఉండాలి కదా. కరెక్టే అన్న, అట్లీస్ట్ మీకు ఫుల్ అమౌంట్ అరేంజ్ కాకుండా ఎంతో కొంత మాట్లాడి. నేను పార్సల్ అమౌంట్ పార్ట్ అమౌంట్ చేయ కదా, ఆల్రెడీ ఇప్పుడు ట్రాప్లో ఉన్నా, డెప్ ట్రాప్లో ఉన్నా. నేను పార్సల్ అమౌంట్ చేసుకొని మనీ పే చేసుకుంటా. నాకు నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్కి అమౌంట్ వస్తాయి, సెటిల్మెంట్ మాట్లాడుకొని క్లోజ్ చేసుకుంటా. సరే సార్, ఇప్పుడు నెక్స్ట్ మంత్ మీరు సెటిల్మెంట్ కడతా అంటారు, ఫైన్ ఓకే, నాకు అర్థమైంది. ఫైనాన్షియల్ ఇష్యూ నేను ఏమంటారు పార్సల్ అమౌంట్ కట్టా అని చెప్పి క్లియర్గా చెప్తున్నాను. అర్థం కాలేదు. పార్సల్ అమౌంట్ ఏం కట్టా అంటున్నా సార్. పార్సల్ అమౌంట్ అంటే 4 లక్షల నుంచి మాకు 1,00,000 రూపాయలు 50,000 అడగట్లేదు సార్ నేను. సార్ నాకు ఎన్నైనా నాకు అమౌంటే కదా, అదే అమౌంట్ నాకు సెటిల్మెంట్ వస్తాయి కదా. అవునా? అదే సార్ నేను అదే చెప్తున్నా, ఇంకా 1,00,000 రూపాయలు 50,000 పాఠం చేయమని చెప్పట్లా. అట్లీస్ట్ మనకి ఈఎంఐ అమౌంట్ అయితే ఉందో జస్ట్ 6 EMI పెండింగ్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఈ మంత్ 7 EMI పెండింగ్. అవునా? అంత పాసిబుల్ ఎక్కువ ఒక ఈఎంఐ కట్టండి, ఒక ఈఎంఐ పని కట్టండి. నేను ఈఎంఐలు కట్టాలని చెప్తున్నా కదా సార్, నేను సెటిల్మెంట్కి వెళ్ళేవాడిని, ఇంకా ఈఎంఐలు ఎందుకు కడతా? చేసుకోండి సెటిల్మెంట్. అవును మరి ఇప్పుడు చేసుకోండి. ఇప్పుడు మీరు అన్నప్పుడు ఉండాలి కదా సార్, అమౌంట్ దగ్గర ఉండాలి కదా. అమౌంట్ తగ్గుతుంది కదా సార్. ఇప్పుడు నువ్వు కట్టేది కూడా 15,000 16,000. ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అమౌంట్ ఉన్నాయి కదా సార్ నా దగ్గర. నువ్వు చెప్పిన టైంకి అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా. చెప్పిన టైం కంటే ఆల్మోస్ట్ 6 నుంచి పెండింగ్ ఉంది, మీకు తెలిసిందే కదా సార్. పెండింగ్ మీకు తెలియకుండా ఉందా చెప్పండి? నేను చెప్పాను నాకు తెలియకుండా ఉందని చెప్పేసి చెప్తున్నా. మరి పెండింగ్ ఉన్నప్పుడు మీకు తెలిసినప్పుడు అరేంజ్ చేసుకోవాలి కదా, అమౌంట్ ఉండాలి కదా. నాకు ఒక ఈఎంఐ ఇప్పుడు పేమెంట్ ఈఎంఐ కాదు, చేసుకోండి. ఈఎంఐ కాదు సార్, కాకుండా ఎట్లయితుంది అన్న? టైం పడుతుంది. నువ్వు అన్ని ఎన్ని ఫోర్స్లు ఉపయోగించినా టైం పడుతుంది నాకు. ఎన్ని పోస్ట్ అన్నా ఏదైనా సరే సార్, అవన్నీ పక్కన పెట్టు. క్లోజ్ పక్కన పెట్టేది ఏం లేదు, నాకు టైం పడుతుంది. మాట్లాడి క్లోజ్ చేద్దామన్న, అయిపోతుంది. అదే చెప్తున్నా, నా దగ్గర డబ్బులు లేవు, టైం పడుతుంది నాకు. సెటిల్మెంట్ కి నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ అమౌంట్ పాసిబుల్ లేదన్న. మా దగ్గర ఈఎంఐ అయితే మీరు కలెక్ట్ చేయలేరు ఇప్పుడైతే. నా దగ్గర ఫోర్స్ఫుల్ గా అయితే చెప్తున్నా నేను, అర్థం కాదు. ఫోర్స్ఫుల్ గా మీరు నా దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయలేరు. ఫోర్స్ఫుల్ కలెక్ట్ చేసేది ఏముందండి? ఫోర్స్ మీ ఇంట్లోకి అమౌంట్ అడగట్లేదు, మేము ఇచ్చిన అమౌంట్ దానికి ఫోర్సబుల్. మీ ఇంట్లో నుంచి ఇక్కడ ఇవ్వలేరు కదా. ఫోర్సబుల్ అయితే మీ ఇంట్లోకి వెళ్ళి ఏమని పడుతుంది, అదే ఫోర్సబుల్ అయితే. మీ ఇంట్లో నుంచి ఇక్కడ ఇవ్వలేరు కదా. మా ఇంట్లో ఇప్పుడు బ్యాంక్ లో పని చేసుకోవాలి, బ్యాంక్ లో పని చేసినా అప్డేట్ తీసుకోవాలి మీరు, అంతేగాని కస్టమర్ ని ఫోర్స్ చేసి రైట్ మీకు లేదు. అది అంటే పెండింగ్ పెట్టే రైట్స్ మీకు ఉన్నాయా? పెండింగ్ పెడితే మీరు ఫోర్స్ చేస్తారా? చెప్తున్నా అన్న, పెండింగ్ పెట్టే రైట్స్ మీకు ఉన్నాయా? పెండింగ్ పెడితే ఫోర్స్ చేస్తారా? నార్మల్ పెడతాను నేను, ఫోర్స్ చేస్తాం కదా. ఫోర్స్ చేస్తే నేను కట్ట అంటున్నా కదా. ఇప్పుడు ఏం ఫోర్స్ చేసిన నీకు ఒక మాట నాకు సింపుల్ గా. నేను అప్డేట్ ఇచ్చిన, అప్డేట్ రాసుకొని సీదా వెళ్ళిపోవాలి, అంతవరకు. ఫర్దర్ గా డ్యూ ప్రాసెస్ ఏముందో అవన్నీ మాటలు వద్దు అంటున్నా నేను చెప్తున్నా. కాలు పట్టుకోవాలి. సారీ సార్, ప్లీజ్ నువ్వు కూడా కాలు పట్టుకోవాలి కదా. కట్టు సార్, ప్లీజ్ సార్, కట్టు సార్, కట్టు సార్, కట్టు సార్, కట్టండి సార్, నా జాబ్ పోతుంది సార్, నా జాబ్ పోతుంది సార్, కట్టండి సార్ అని చెప్పేసి నువ్వు నాకు కాలు పట్టుకోవాలి. మరి వచ్చి ఇడానికి రాసి వెళ్ళిపోతున్నాను, రాసి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్తున్నా. మరి ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే ఏం చేస్తావు మరి? నువ్వు చెప్పు, నువ్వు ఏజెంట్ కదా, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కదా, అంతకంటే ఏం చేస్తావు చెప్పు. నువ్వు బతిమలాడుకోను, బతిమలాడు నీకెందుకు బతిమలాడు సార్? బ్యాంక్ బతిమలాడుకుంటా, బ్యాంక్ నేను మేలు పెట్టుకుంటా. బ్యాంక్ అంటే సిస్టమ్ లో నువ్వు బాగా కదా, సిస్టమే నువ్వు కాదు కదా. నాకున్న అథారిటీ నాకున్నాయి. మరి ఎక్సర్సైజ్ చేయాలి, అథారిటీ వద్దని చెప్పట్లేదు కదా. ఇప్పుడు అదంతా వద్దు, సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ తీసుకుంటాను. సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ చేస్తా, ఈఎంఐ నా దగ్గర లేవు. మీరు ఎంత రకంగా ఎన్ని రకాల ట్రయల్ చేసినా కుదరదు ఇక్కడ. ఏం ట్రై చేసినా కుదరదు కాదు. ఇప్పుడు ఈడైతే ఇప్పుడు ఈడ మిస్ అయినా, రేపు ఏపీ అడ్రస్ అయితే మిస్ కావు. నువ్వు రా అంటున్నావు కదా, నువ్వు తీస్తా అనుకుంటున్నావు కదా, దా వచ్చి పేమెంట్. అర్థం కాదు ఏమన్నా?
వచ్చి తీస్తా అనుకుంటున్నావు కదా ఫోర్స్ఫుల్గా, నువ్వు ఫోర్స్ఫుల్గా తీసుకుపెట్టు పేమెంట్. ఫోర్స్ఫుల్ గా తీసుకునేది ఏముంది సార్, నాకు అర్థమైంది. అదే అంట కదా, యాజ్ అ రికవరీ ఏజెంట్గా నువ్వు ఇంటికి వచ్చావు, ఓకే దట్స్ ఫైన్, అక్కడ లేదని చెప్పాను, నీకు పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ ఇచ్చిన ఇంతవరకే. నువ్వు పర్సనల్గా తీసుకొని కస్టమర్కి ప్రెజర్ పెట్టి ఓకే మెంటల్గా అరేంజ్మెంట్ చేయడం అనేది నీ యొక్క డ్యూటీలో లేదు కదా, అది భాగం. మీ డ్యూటీలో అనేది ఇప్పుడు లోన్ తీసుకుని ఎన్ని మంత్స్ అని ఎగ్గొట్టచ్చు. ఫర్దర్గా డ్యూ ప్రాసెస్ ఏముందో అగ్రిమెంట్లో ఉంది. మరి ఇవన్నీ మీకు చేసినా కూడా ఎందుకు పెడుతున్నారు మీరు? తెలిస్తే సరిపోతుంది, అమౌంట్ ఉండాలి కదా. చెప్తున్నా బ్రదర్, ఇవన్నీ మీకు ఇంతగానో బ్రదర్ ఒకటి నేను చెప్తున్నా, ఒకటి ఫర్దర్ గా లీగల్ గా డ్యూ ప్రాసెస్ ఏముందో దానికి నేను ఆబ్లిగేట్ అయి ఉన్నా, దానికి లీగబుల్ అయిన అమౌంట్ పే చేయడానికి. బట్ మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఒక ఏజెంట్ వచ్చేసి ప్రెజర్ చేసి ఆడనే పొద్దుంతా కూర్చొని వారం కూర్చొని పేమెంట్ లెక్కలు నా ఈ అకౌంట్లో మీకు కావు. ఓకే, నేను ఒకటే మాట్లాడుతున్నా సార్, 4 lakhs అమౌంట్ ఉంది, 4 lakhs పైన నేను ఈఎంఐ కట్టని చెప్తున్నా వైసా, బిల్కుల్ నేను సెటిల్మెంట్ కి వెళ్తా. ఈఎంఐ పేమెంట్ అయితే కంపల్సరీ కావాలి. కంపల్సరీ మాట వద్దు నా దగ్గర. కంపల్సరీ కావాలి. ఫర్దర్ గా మీరు డ్యూ ప్రాసెస్ ఏముందో చేయండి, అంతేగాని నాకు మెంటల్ గా మీరు ప్రెజర్ చేయకండి. డిఫాల్ట్ అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ గా, మెడికల్ ఇష్యూ వలన, ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన, వాట్ ఎవర్ రీజన్స్ వల్ల కస్టమర్ కి ప్రాబ్లం అవుతుంది. కస్టమర్ కి ప్రాబ్లం అయినప్పుడు మీరు ఏం చేయాలి, టైం ఇవ్వాలి. అంతేగాని నువ్వు ఏజెంట్ వచ్చేసి నేను ఇంటికాడ ఉన్నా, నాకు పేమెంట్ కావాలంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ దిస్ కేస్. నేను చెప్తున్నా కదా, అలా ఫోర్స్ఫుల్ గా ఇక్కడ కుదరదు నా దగ్గర. సరే, నేను రేపు మార్నింగ్ వస్తాను, మా సార్ తో మాట్లాడిస్తా. మీ సార్ కాదు, ఇంకా 10 మంది రండి, నో ఇష్యూ. నేను ఏం చెప్తున్నా, రారని చెప్పట్లేదు, నేను ఒకసారి మాట్లాడిస్తా. ఎవరితో మాట్లాడేదో నాకు ఐడియా. మీ సార్ తో మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన మెయిల్ ప్రకారంగా నేను విజిట్ చేసిన. చేసుకోండి సరే. హోమ్ విజిటింగ్ లెటర్ అంటారా ఒకసారి? హోమ్ విజిటింగ్ లెటర్ అంటారా వాట్సాప్ లో? అర్థం కాలే. హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డు, అథరైజేషన్ లెటర్, మీ యొక్క ఏజెన్సీ డీటెయిల్స్ నాకు సెండ్ చేస్తారా? దేనికి సెండ్ చేయాలి? నేను కంప్లైంట్ చేసుకుంటా. నాకు వితౌట్ ఇంటిమేషన్ లేకుండా వచ్చాడు. నువ్వు 6 గంటలకు కాల్ చేసి వచ్చేసినా అని చెప్తున్నావు కదా. 4 లక్షలు కట్టి పేమెంట్ స్క్రీన్ షాట్ నేను పెడతా నీకు. 4 లక్షలు కట్టినాక నీకు నాకేం సంబంధం? ఇంకా నాకేం అవసరం లేదు. చెప్తున్నా 4 లక్షలు కట్టి నువ్వు నాకు పేమెంట్ స్క్రీన్ షాట్ నేను నీకు నువ్వు అడిగి నేను పెడతా నీకు. నాకు ఇంటిమేషన్ లేకుండా వచ్చిన ఫస్ట్ మిస్టేక్ అది. వచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, సెకండ్ మిస్టేక్. ఓకే, నేను పెడతా మీ నోడల్ ఆఫీసర్కి, మీ పూనా వాళ్ళకి పెడతా. ఇట్లానే బిహేవ్ చేయమని చెప్పి అడుగుతా. పలానా ఏజెంట్ ఏం పేరు? మీ పేరు ఏం పేరు బ్రదర్? మీ పేరు ఏం పేరు? మీ పేరు ఏం పేరు? నా పేరుతో నీకేం సంబంధం సార్? నువ్వు పేమెంట్ పేరుతో సంబంధం లేదా? ఎందుకు సార్ అట్లా అంత భయపడ్డాడు రికవరీకి వస్తున్నావు? పబ్లిక్ సొమ్ము తీసుకొని పబ్లిక్ మొరల్ స్టోరీలు బంద్ చేసుకోండి. ఎందుకంటే మొరల్ స్టోరీలు చాలా చెప్తా, బుక్కులు రాస్తాను నేను కూడా. కానీ ఫోర్స్ఫుల్ గా రికవరీ బంద్ చేసుకోని చెప్తున్నా నేను. నువ్వు విజిటింగ్ వచ్చా ఓకే, నేను క్లియర్ కట్టుకొని అక్కడ లేనని చెప్పాను. నువ్వు స్టిల్ అదే గదిలో ఉండి నొల్లి చేస్తున్నావు. నీకు అప్డేట్ పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ ఇచ్చిన, అది రాసుకొని నువ్వు యొక్క కన్సర్న్ మేనేజర్కి నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. దాన్ని వదిలేసి నువ్వు గలీలో అల్సల్ చేస్తా, గలీలో తమాషా చేస్తా అని చెప్పేసి తమాషా మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. 5 నిమిషాలు నీకు ఫోన్ చేపిస్తావు, లైన్ లో ఉండు. 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, నీతో నేను మాట్లాడా, నువ్వే కాదు చేయనా. సో విన్నారు కదా, ఇక్కడ ఏజెంట్ కంటిన్యూస్గా కస్టమర్ని ప్రెజర్ చేస్తున్నాడు. సో ప్రెజర్ చేసే రైట్ వీళ్ళకి లేదు. హోమ్ విజిటింగ్ వాళ్ళు చేయొచ్చు, బట్ వచ్చిన తర్వాత కస్టమర్ ఇచ్చిన అప్డేట్ని మీరు క్లియర్గా ఎంటర్ చేసుకోవాలి. అంతేగాని కస్టమర్కి మెంటల్గా ప్రెజర్ చేసి అక్కడే కూర్చుంటాం గలీలో అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. సో ఛానల్లో ఆల్రెడీ లాంగ్ వీడియో చేసిన, హోమ్ విజిటింగ్ చేసినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏజెంట్స్ యొక్క రైట్స్ ఏమై, సో మీ రైట్స్ ఏమై అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మీరు కావాలంటే ఆ వీడియో వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు, ప్లేలిస్ట్లో ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.